క్వీన్ ఈవెంట్స్ వారి శ్రావణ లక్ష్మి సంబరాలు 2025 సంప్రదాయబద్ధంగా కొనసాగాయి. విశాఖలో గడిచిన 5 సంవత్సరాలుగా క్వీన్ ఈవెంట్స్ శ్రావణ లక్ష్మి సంబరాలు నిర్వహిస్తోంది. నగరంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న వెంకోజీపాలెం సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సంబరాలలో మిస్ కేటగిరీ విజేతగా తన్వి సుచరిత, మిసెస్ కేటగిరీ విన్నర్గా మనీషా నిలిచారు. సంబరాలు ప్రారంభానికి ముందు ఈవెంట్ ఆర్గనైజర్ ఉషా జేకే న్యూస్తో మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు. తెలుగువారి సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్ష్యంతో గడిచిన 5 సంవత్సరాలుగా తాము శ్రావణ లక్ష్మి సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. హాయ్ అండి, నా పేరు ఉషారాణి, క్వీన్ ఈవెంట్ ఆర్గనైజర్ని. ఒక 5 ఏళ్ళుగా శ్రావణ లక్ష్మి అని మన హిందూ సాంప్రదాయం తెలియజేస్తూ, మన హిందూ సాంప్రదాయాలు ముఖ్యంగా మన కట్టు బొట్టు ఎలా ఉంటుందని నేటి మహిళలు కూడా అది మర్చిపోకూడదు. అలానే ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ అయితే పర్టికులర్గా ఫ్యాషన్ వైపు ఉంటున్నారు. ఆ పిల్లల్ని కూడా మన ట్రెడిషన్ ఎలా ఉంటుందో తెలియజేస్తేనే రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలకి చెప్పగలరనే విధంగా ఒక 5 సంవత్సరాల నుంచి శ్రావణ లక్ష్మి ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రావణ లక్ష్మి ఈవెంట్ని ఈరోజు మన సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరుపుకుంటున్నాము. అండ్ దీనికి ఒక 60 మంది మహిళలు పాల్గొనడానికి తమ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ మనం ఒక 30 మందిని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఎంతో ఏజ్తో సంబంధం లేదు, 12 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయిన మహిళలు కూడా ఉన్నారు, 65 ఇయర్స్ వరకు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఈవెంట్స్ నేను ఇంకా ఎన్నో చేయాలని, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మీడియా మిత్రులకి, అలానే నా మేలు కోరుకునే మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతవరకు నా వెన్నంటూ ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. న్యాయ నిర్ణేతగా మిసెస్ వైజాగ్ విన్నర్ 2018 సంగీత గారు, డాక్టర్ సంగీత గారు, అలానే మిసెస్ ఇండియా విన్నర్ కొంతల భాగ్యలక్ష్మి గారు, అలానే బిజినెస్ ఉమెన్ అయిన మాధురి గారు, అట్లానే నక్షత్ర తెలుగమ్మాయి విన్నర్ అయిన నక్షత్ర గారు న్యాయ నిర్ణేతగా ఉన్నారు. దీనికి మనకి ముఖ్య అతిథిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారు, అలానే మన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు, అలానే పేడారి రమణకుమార్ మహిళా అధ్యక్షురాలైన పేడారి రమణకుమార్ గారు వైఎస్ఆర్సీపీ, అలానే పేల వెంకటలక్ష్మి గారు, ఇలా ఇంకా అతిరథ మహారథులు చాలా మంది ఈవెంట్కి విచ్చేస్తారు. సినిమా రంగం నుంచే కాదు, సీరియల్ రంగం నుంచి, యాడ్ రంగం, అన్ని రంగాల నుంచి, బిజినెస్ రంగాల నుంచి, అన్ని రంగాల నుంచి వచ్చారు. సో దానికి ఈవెంట్ జరగడానికి మాకు సపోర్ట్ చేసిన ఎవరైతే మా ఫ్రెండ్స్ అయిన స్పాన్సర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.